So hey guys, welcome back to the channel. So hey guys, welcome back to the channel. స్టోక్ ఇది ఇట్లా రావద్దు. Hey guys, welcome back to this channel. Another day, another vlogs. మా నైనమ్మ మండికి పోతున్నాం. నైనమ్మ మండి తెలుసా, మల్లాపూర్ నాచారం అటు సైడ్ ఉండేటోళ్ళకి ఐడియా ఉంటుంది. ఎవరైనా నా ఫ్యాన్స్ ఉంటే అడిగి వచ్చేసరి సెల్ఫీలు దిగుతా. 6 hours later. She is Miss Mysterious, Gunny Bloody Gorgeous. మా లవ్ మ్యారేజ్ చేసుకోవాలా, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలా? మొక్కలు చేసుకోవాలి, ఐ కాంటాక్ట్. రెండు ప్రేమ మేఘాలిలా తెలుగు రాదు, నాకు హిందీ రాదు అన్నట్టు మండి అంటారు. అందరం మండీలండి. రసిక రాజువో మరి నా దాసు బావని మా నాయన ఎదురు చూస్తుంటారు, వాళ్ళు తినకుండా కూర్చుంటారు. అయినమ్మ కాబట్టి నీకు పానం. పైసలు ఇస్తావు అడగండి. ఇప్పుడు ఇక ఒక 500 చాలా మెమరీస్ క్యారీ చేస్తారు సార్. అది పెద్ద కూర ఉంటాయి కదా, ఆ నూనె కలుపుతారు పెద్ద కూర. ఇంకో ప్రపంచం ఉందని మర్చిపోయారు మీరు మమ్మల్ని పెంచడంలో. ఎత్తుకోవద్దు, నన్ను ఎవడు ఎతకపోడు, బంగారం ఆడ పోయి పడతాడు. అవునా? ఎట్లా కుదుతావు? ఇట్లా రారా అని ఇట్లా గుర్తురా. చూడుర్రి, ఇప్పుడు నైనమ్మ కారు నడిపిస్తుంది. నైనమ్మ రేపటి నుంచి రావాలా, నువ్వేనా నీకు ఇసుకోవడానికి నడిపిస్తున్నావు కారు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అనదర్ డే అనదర్ వ్లాగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను నా గర్ల్ ఫ్రెండ్తో బయటకు పోతున్నా. అవునా, నిజమా? నా గర్ల్ ఫ్రెండ్ చాలా యంగ్ అండ్ ప్రెటీ ఉంటుంది. అందలాడ సింహమా, చందనాల శిల్పమా. తెలుసా, లాస్ట్ టైం పబ్ కూడా తీసుకున్నా మా గర్ల్ ఫ్రెండ్ని. సో గర్ల్ ఫ్రెండ్ ఇస్ నన్ అదర్ దెన్ మా నైనమ్మ. సో మా నైనమ్మను పబ్కి తీసుకుపోయినా, చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. ఇప్పుడు నేను మా నైనమ్మను మండికి తీసుకుపోతున్నా. ఏడికో నైనమ్మ విత్ నైనమ్మ మండి, నైనమ్మతో నైనమ్మ మండి, నైనమ్మతో నైనమ్మ మండికి పోతున్నాం గాయస్. నైనమ్మతో నైనమ్మ మండి పోతున్నా. ఇదే మన మారుతి 800 ద వింటేజ్ బ్యూటీ. ఎప్పుడు మండి పోలే మా నాన్నమ్మ. చూద్దాం, బిర్యానీ రెస్టారెంట్ అట్లా పోయింది కానీ మండికి ఎప్పుడు పోలే. మనం ఇప్పుడు మండికి తీసుకుపోయి ఏంటంటే, మండీలో మనం కింద కూర్చొని తింటాం కదా, ఆ పెద్ద ప్లేట్, ఆ చికెన్, ఆ పీసెస్ అవి తెలియదు మా నాన్నమ్మకు. అవి ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటే నేను క్యాప్చర్ చేస్తాను. మండి మీకు చిన్న మాట కావచ్చు, బట్ నాకు చాలా పెద్ద మాట. ఎందుకంటే మా నాన్నమ్మ ఎప్పుడు పోలే మండికి. గర్ల్ ఫ్రెండ్ పైన ఉంది, వస్తుంది కిందికి. కంటిన్యూ చేద్దాం. Eventually. మీట్ మై గర్ల్ ఫ్రెండ్. ఫ్లైయింగ్ కిస్ ఇట్లా. She is Miss Mysterious, Gunny Bloody Gorgeous, Ababa Obscurious. ఇట్లా గన్ రెండు చేతులు ఇట్లా. సో గాయస్, మా నైనమ్మతోని నైనమ్మ మండి తిన్నావు. ఇప్పుడు మండి పోయినా తీసుకోబోతున్నాను నేను. ఇప్పుడు మా నాన్నమ్మని అడిగి తీసుకోదాం. కార్డు ఇప్పుడు మన చెప్పి ఫోర్ స్టార్. All over her body, oh, she just wanna roll and I don't mind it. ఇంకా చూపించాలా? నానమ్మా పోదమ్మా, అయ్యప్ప వెళ్ళిపోదామా మండికి. నేను ఫ్లైయింగ్ కిస్ ఇవ్వగానే ముందే ఇచ్చింది, ఫుల్ అప్డేట్ అయిపోయింది. అరే ఆడని ఎప్పుడు అప్పుడు వస్తారా? దీన్ని ఇష్టం వచ్చినప్పుడు వస్తారా? కొడతారా? మర్చిపోయినా, సారీ. ఇక రాజ్ జూబ్లీస్లో వస్తుంది, ఇక రాజ్ జూబ్లీస్లో వస్తుంది. అప్పుడే నడిపించలేని
ఇప్పుడేం నడిపిస్తా అరే ఇప్పుడు నీకు నడిపిస్తా ఎవడైనా వచ్చేటప్పుడు గాయస్ రిటర్న్ లో మా నాన్నమ్మ కారు నడిపిస్తుంది చూడరు మీరు. ఇంత దుమ్ము ఎందుకు పెట్టుకుంటారా బండ్లు అవన్నీ ఇంట్లో కాడ వాళ్ళకు ఉండి వ్యాలీ తెలియదు నాయనమ్మ, వాళ్ళకు వ్యాలీ తెలియదు. మామ అయితే రోజు కడుగుతుండే, రోజు తుడుస్తుండే. ఇంట్లో కార్ కాడ నిలబడి దిగింది శివబావు ఈ బావు, మీరిద్దరు దిగిన పుట్టినప్పుడు దాన్ని పట్టుకుని నిలబడుతుంటే ఇట్లా ముందట గన్మాన్లకు. అరే పడిపోతాడు అంటుండ్రి ఎవరు మంది గల్లీలా. అమ్మాయిలతో ఉన్నప్పుడు లొల్లి పెట్టుకోదురా. ఇంత అందమైన గర్ల్ ఫ్రెండ్ ఉంది, గర్ల్ ఫ్రెండ్ ఇంప్రెస్ చేయదు. లొల్లి పెట్టుకుంటే ఇంప్రెస్ చేయదు, తన్ని వెళ్ళిపోతుంది. అనిపిస్తుంది అయినా ఇప్పుడు పోతుంటే మంచిగా అనిపిస్తుంది ఆయన. భయంకి మాటలు వస్తలేమో, భయంకి మాటలు వస్తలేమో. ఏమికి మాటలేస్తలేవా? ఎవరికి? నాకేం భయం రా, నా పిల్లగాడు. నాకేం భయం రా, నా పిల్లగాడు. అయినా ఇంగ్లీష్ మాట్లాడుతాను. నాకేడొస్తుంది ఆయన ఇంగ్లీష్ రాదు, ఏం రాదు. బాయ్ బాయ్. నేను నేర్పిస్తా, స్కూల్లో వేస్తాను నేను, చదివిస్తా. చదువు ఆ సైన్ చేయి, నీకు వస్తే చాలు. ఇప్పుడు ఏటీఎం కార్డులు ఇస్తారంట. అతన్ని నా గర్ల్ ఫ్రెండ్ ఉంది ప్రాణు, అట్లా రూల్స్ ఇట్లా కొట్టేసిన కొన్ని రెస్పెక్ట్ లేదు, డిసిప్లిన్ లేదని వెళ్ళిపోతే ఏం వెళ్ళిపోదు. వెళ్ళిపోవా ఉంటావా? నీ పిల్లలు గుద్దగాడుకుంటుంటా నేను, నీ పిల్లలు గుద్దగాడుకుంటుంటా నేను. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. మరి అప్పుడు మీకు అడిగినా ఇప్పుడు మీ పిల్లలకి అడుగుతా బతికితే. నేను మా లవ్ మ్యారేజ్ చేసుకోవాలా, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలా? 10 మందిలు చేసుకోవాలి. 10 మందిని ప్రేమించిన పిల్లని 10 మందిలో తీసుకొచ్చి చేసుకుంటా. నువ్వేమంటావు? చేసుకోవాలి. చేసుకోవాలా? చేసుకోవాలి. నేను చేస్తా. నువ్వు చేస్తావా? నేను చేస్తా నిలబడి. మమ్మీ వద్దు ఐదంటే ఏమన్నారు, నేనున్నా కదా, నేను చేస్తా. సరే నీకు నచ్చిన పిల్లని తెచ్చుకో. 8:01 p.m. నైనమ్మా చేసినాం అనుకో మందికి మొక్కలు చూసుకో, ఐ కాంటెస్ట్. రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వాన. చెయ్యి వదులుతలే. ఏంది ఏంది? వేలు పెట్టి కింద కూర్చోవాలా? చిన్నందరికి వచ్చి మంచిగా ఉండదు అయ్యా. ఇక్కడ కుర్చీ లేరా? అర్థండి, ఈమెకు తెలుగు రాదు, నాకు హిందీ రాదు అన్నట్టుంది. ఈమెకు తెలుగు రాదు, నాకు హిందీ రాదు అన్నట్టుంది. అవునా? మీ ఇష్టం, మీరు తిన్నాను నేను ఇది చికెన్ పైన పోసి తీసుకొని వచ్చి పెట్టేస్తారు. చిన్న కట్ చేసి తింటాం. కట్ చేసారా? కట్ చేయరా? అట్లా తెచ్చి పెడతా. పెద్ద పేస్ట్ వచ్చి పెట్టేస్తారు. చికెన్ జ్యూస్ ఫుల్. ఇంత దూరం వచ్చినాము, కుర్చీలు లేవు, ఏం లేవు. ఇట్లా కింద కూర్చొని మంచిగా ఇంట్లో కూర్చొని తింటుంటే తెప్పించుకుని. ఇదే మండి అంటారు అందరం. మండీలండి, అండీలండి. రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. వచ్చినాక వెళ్ళొస్తారు మళ్ళీ. నైనమ్మ ఓనర్కే పట్టుకొని వచ్చి నైనమ్మ మండి తీసుకొని వచ్చినాం. నైనమ్మ ఈ పేరు నైనమ్మ మండి. ఇదా? అందుకే సరే సరే.
నైట్ అవుట్ పోదామా రాత్రి? నైట్ అవుట్ పోదామా రాత్రి? కేబుల్ బ్రిడ్జ్. నైట్ అంటే నైట్ అవుట్ రాత్రి తిరగనీకి పోదాం. వద్దు, ఎందుకు? రాత్రి తిరగద్దు, పోలీసు వాళ్ళు కొడతారు చేస్తారు. అమ్మో అరే తిరగద్దు బండ్ల మీద పట్టుకుంటే ఎవరి బాధ్యత? ఎవరు రాదు అయ్యా. 10 అయిందంటే అమ్మ నాయన ఎదురు చూస్తుంటారు, వాళ్ళు తినకుండా కూర్చుంటారు. ఇంట్లో పిల్లలు వచ్చి తిని పన్నాక మేము తిని పంటాం. ఇంటికి ఏ కొడుకైనా వచ్చే దగ్గర అమ్మ నాయనకు బాధనే కదా. నాయన అంటే పోనీ బయట కష్టపడి వస్తాడు పొద్దంతా, అమ్మ కూడా కష్టపడుతుంది. వాళ్ళ ఆలివి మీరు చూడాలి, మీ ఆలివి మీరు చూసుకోవద్దు, వాళ్ళది కూడా కొంచెం బాగా చూడాలి. ఇప్పుడు మా కొడుకులు చూడరా గట్లా? సరే, ఇప్పటి నుంచి నైట్ అవుట్ వద్దు, తిరగకూడదు అంటావు. అవు సరే తిరిగా. బాగా ఇట్లా పట్టుకో, ఊపు. తాగుతాం మెల్ల మెల్ల. తాగుతావా? మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని వచ్చి ఇట్లా చేస్తావా? మంచిదా? బలం వస్తుంది. అప్పుడప్పుడు మన ఫ్యామిలీ తోటి బయటికి రావద్దు నాన్న. ఒక్కరిద్దరు రావద్దు, మొత్తం అమ్మ నాన్న తమ్ముడు అన్న చెల్లె అందరు మన ఫ్యామిలీ వస్తే మంచిగా అంటారు. ఒక్క దగ్గర కూర్చోవాలి. ఏమంటే అమ్మ ఇంత ఫ్యామిలీలది గుమ్మడి కుట్టినాం అంటారు మనది. అందరూ ఇక్కడ ప్రేమించుకుని వస్తారు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. నేను నిన్ను తీసుకొని వచ్చిన, అంత ప్రేమ నాకు నువ్వంటే. నాయనమ్మ కాబట్టి నీకు పానం. అంత ప్రేమ నువ్వంటే నాకు. పైసలు ఇస్తావు అడగను. ఇప్పుడు ఇక ఒక 500. ఇస్తా, ఇస్తా. ఆ సంచి చూపినాము ఒకసారి. ఈ సంచి ఎవరు తెలుసు? అప్పుడు ఇది పూలు ఎవరు తెలుసు? వాళ్ళకి తెలిసేది అంటే ఇప్పుడు తెలియదు అనుకుంటా. మేబీ అప్పుడు మేము చిన్నప్పుడు మా తమ్ముడు సంచి కోసం గుంజుకొని తిరుగుతుండే, రోడ్డు మీద కురుకుతుండే మా తమ్ముడు సంచిది పట్టుకొని. ఈ సంచి చాలా మెమరీస్ క్యారీ చేస్తారు సార్. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. డోరేమోన్ చాలా మెమరీస్ క్యారీ చేస్తాయి ఈ సంచి. నాయన ఇది ఇంతగానో అదే కూర మొక్కల్లాక చికెన్. అది ఇగో ఇది జ్యూసీ చికెన్, దీనిపైన క్రీమ్ వేసారు. ఇది మయోనైస్, కర్రీ, క్యారెట్, ఇంకా ఇదంతా రైస్. అదే ఇది అది క్యారెట్ కోసేసిండ్రు, ఇది అది కోసేసిండ్రు. ఇవేం పెద్ద కూర మొక్కల్లాక చికెన్ పీస్లు అవి పెద్ద టైం లేదు కట్ చేయడానికి. వేసి వాళ్ళకి అట్లనే ఎట్లా వేస్తారు? ఎట్లా తింటారు? అట్లనే తినాలా? మండి అంటే అదే. ఇదేం మంటరాయ్యా నువ్వు? ఆయన గాడికి పోయిండ్రు, మీ మంచిగా ఉండే. ఇదేం ముక్కలు ఇట్లనే ఉంటుంది. పెద్ద కూర ముక్కల్లాక. ప్లేట్ ఇక పెద్ద కూర ముక్కలు అయినాయి. అది ఇంత మీరు చిన్నకున్నప్పుడు చూసిన ఈ ముక్కలు ఇప్పుడు చూస్తున్నాం. మళ్ళా మేక చెప్పల్లాక ఇంటింట్లో దాని చెవిలో తూకాలేమో తగా తగా మెరిసిపాయ, నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ. ఇది నీది, ఇది నువ్వే తిను, ఇది నేను తింటా. లేదు, సగం నీది సగం నాది. ఇది మొత్తం నీదే, నువ్వు కూడా నువ్వే తినాలా.
మళ్ళా తినవా ఎందుకు తెలియదమ్మా కదా భయం అవుతుందా కుక్కకే మస్తు అవుతుంది ఇంకా తిను రోజు తింటావు ఏమన్నా మళ్ళా వారంలో 3-4 రోజులు ఆ దేవుడు ఈ దేవుడు అని చెప్పి నాన్ వెజ్ తిన్నది ఉపవాసం ఉంటుంది బయటకు వచ్చినప్పుడు అని తినాలా అట్లా ఉపవాసం ఉన్నందుకే ఇంకా బలం ఇస్తుంది దేవుడు మీతో పాటు చిన్న తీసుకురమ్మని చెప్తాం సరేనా ఎంత నీ 5 చాలా ముక్కలు ఇంత ఎంత ఒక్కొక్కడికి 4 ముక్కలు చేద్దాం. పప్పు దానంటే మా తాత కళ్ళలోకి వచ్చి చెప్పినట్టు నేను లేకుంటే పప్పుకి ఎట్లా పోయినా వాడు ఏం చెప్పాడు పప్పు ఎట్లా అనిపించింది అప్పుడు పోయినప్పుడు మంచిగా అనిపించింది వాళ్ళని చూసి మంచిగా ఆడిండ్రు చేతి వచ్చి కాలు మొక్కిండు కదా ఎందుకని నాకు అర్థమైలేదు అంటే పెద్ద ఏజ్ కదా అందుకు ఓనర్ వచ్చి కాలు మొక్కింది ఇదిగో, ఇది మయోనైస్ తిను కొంచెం మంచిగా ఉంటాయి మైనస్తో తింటే మంచిగా వాళ్ళే అసలు ప్రైజ్లెస్ మూమెంట్ ఇది ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ నీకు ఎవరు అనిపించారు నైనమ్మతో నీ మమ్మీలతో నచ్చిరా ఎట్లా వచ్చారు అందరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నేను తీసుకొచ్చిన ఎందుకు నా ముఖంకి ఎవరు అమ్మాయిలు పడతలేరు పడతారా నా ముఖం పడతారు ఎందుకు పడతారు ఎవరు లేరు నా ముఖం దర్శనంలోకి అమ్మాయిలు దొరుకుతారు అది పెద్ద కూర ఉంటాయి కదా ఆ నూనె కలుపుతారు పెద్ద కూర అది గుడ్డు గుడ్డు గుడ్డవా వీడియో తీసుకురని కాదు నైనమ్మ మండి నేను ఇప్పటికీ 4 to 5 times వచ్చిన టేస్ట్ మస్తు ఉంటుంది అసలు మైనస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు అందుకు ఇది తీసుకొచ్చిన నైనమ్మతో నైనమ్మ మండి అసలు ప్రైస్లెస్ మూమెంట్ ఇది ఏంటంటే ఈ ఏజ్లో నైనమ్మతో రావడం రేర్ కొంతమందికి ఉంటే కొంతమందికి ఉండదు అదృష్టం 20 minutes later. నా కొడుకులుండి మీరు తేలేదు రా అన్న మన్మంగులు తెస్తుర్రు నన్ను బయటికి ఎంజాయ్ చేయడానికే ఏమంటే బిడ్డ పిల్లలు కొడుకుల పిల్లలు అంత ప్రేమతో తెస్తుర్రు నన్ను 7 గంట ఆడికి నేను పోతలేను పోనీ అదంటే బిజీ ఉన్నారు మమ్మల్ని పెంచడంలో అందుకు నేను తీసుకొచ్చిన నేను ఎందుకు తీసుకున్నా అంటే నీకు ఇది అంతా తెలియదు నువ్వు డాడీ వాళ్ళను అందరిని పెంచడంలో పెంచే గ్యాప్లో ఈ ఇంకో ప్రపంచం ఉందని మర్చిపోయారు మీరు మమ్మల్ని పెంచడంలో ఇప్పుడు మాకు ఏజ్ వచ్చింది కాబట్టి నేను తీసుకొచ్చిన ఎట్లా అనిపిస్తుంది ఆయన మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది బిడ్డ ఏమంటే మా ఏజ్లో ఇవన్నీ లేవు పని మిమ్మల్ని పెంచుడు పెళ్ళిళ్ళు పని తినేటుడు చేసుడు అదే మీ తాతలు ఇవన్నీ లేవు అప్పుడు మాకు ఏ తాత వేరే పెళ్లి చేసుకుని వదిలే తాత గురించి ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా స్టోరీ మళ్ళీ నువ్వు తానా తందా చేసుకున్నా అట పైకి పోయిండు ఆయన చేసుకుండు పెళ్ళి 25 ఏళ్ళు మంచిగా అనిపిస్తుందా మండి మంచిగా అనిపిస్తుంది మన ఫ్యామిలీ తోటి రావాలి గైస్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే సిమిలర్ ఏంటంటే మా మమ్మీని నేను ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు కూడా స్టార్ బాయ్స్ ఫ్యామిలీ అందరు రావాలా నేను పప్పు తీసుకున్నప్పుడు ఫ్యామిలీ రావాలా ఇప్పుడు మళ్ళీ మండే తీసుకున్నప్పుడు ఫ్యామిలీ ఏంటంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటంటే ఏడిపోయినా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలా నెక్స్ట్ వీడియో నీకు ఏడుకోవాలని ఉంది చెప్పు మీరు ఏడికంటే ఆడికి నాకు ఏడికి తెలియదు అంతేనా నేను కూర్చొని తాగుదాం ఇంట్లో నైనమ్మతో నైనమ్మ మండి పేరు నైనమ్మ అందుకు ఇండియర్ నుంచి ఇంత దూరం తీసుకొచ్చిన నేను నైనమ్మతో నైనమ్మ మండి పిల్లలు అంటారు కదా నచ్చిందా నువ్వు హ్యాపీ అను అయితే హ్యాపీ నెక్స్ట్ టైం నువ్వు అంటున్నావు తాటికల్లు తెలుసు కదా తాటికల్లు వద్దు ఈతకల్లు ఈతకల్లు కావాలా ఈతకల్లు
రూల్స్ జీన్స్ ప్యాంట్ వేసుకో పోదాం మనం వెస్టర్న్ వద్దు, అది ఇంగ్లీష్ వాళ్ళు వేసుకుంటారు. మనము ఇట్లా తెలుగుదేశం వాళ్ళము మనం చీర నీట్గా కట్టుకుని సొమ్ములు పెట్టుకుని పోతే మనకు గొప్పతనం. జీన్స్ ప్యాంట్ వేసుకుని పోరాదు బయటికి. అవునా? చీరలు నీట్గా కట్టుకుని సొమ్ములు పెట్టుకుని బయటకు పోవాలి. అది ఎప్పుడు పగలు, నైట్ పోవద్దు. ఇప్పుడు దొంగలు ఎట్లా అయినరు బంగారంకి, అందుకే అన్ని బజారు చూసి తిరిగి నువ్వు బయట అన్ని బజారు పెట్టుకుని పోవాలి మనం బయటకు పోతే. నన్ను ఎవడు ఎత్తకపోడు, బంగారం ఆడ పోయి పడతాడు. అవునా? ఇట్లా గుద్దుతా. ఎట్లా గుద్దుతావు? ఇట్లా రారా ఇట్లా గుద్దుతా. ఆడ పోయి పడతాడు. Later. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. హ్యాపీ. నిజంగా బెట్ట మేము రాత్రిపూట తిరగలేదు కానీ ఆయన ఇప్పుడు తిప్పుతున్నా మాలగంప ఇల్లు వండుడు తినుడు మీ నాయన వాళ్ళని పెంచుడు ఇక ఇదే. తర్వాత ఆ కొడుకు పెళ్లి, ఈ కొడుకు పెళ్లి, బిడ్డ పెళ్లి, ఆ బిడ్డ పెళ్లి, ఇవే పైసలల్లా. కాదు, కారు నడిపిస్తావు నేనమ్మా? కారు నడిపి పిల్లలు ఆటనా. నువ్వు ఇప్పుడు కారు నడిపిస్తున్నా గాయస్, చూడరి. ఇప్పుడు నైనమ్మ కారు నడిపిస్తుంది, మీరు చూడరి. Meanwhile. ఎనమా రేపటి నుంచి రావాలా నువ్వేనా నెక్కించుకోవడానికి? ఆహా, కారు నడిపిస్తున్నావు. నడిపిస్తున్నావు కారు. రేపటి నుంచి నేను కాలేజీకి వచ్చి ఎక్కించుకోను అనిపిస్తుంది ఇట్లా కారు వస్తే. అరే చెట్టు నువ్వు చెట్టుకు పోతు. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎట్లా అనిపిస్తుంది అన్న? మా కారు నడిపించినావు, మండికి పోయినావు, కారు నడిపించినావు, మంచిగా నిజంగా. నెక్స్ట్ పోదమ్మా. చెప్పాలకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయరని చెప్పు. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయరి. బాయ్ విషయాలకు. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్.